గాయ్స్, మీకు చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒహాయో స్టేట్ లో అయితే డ్రైవింగ్ రూల్స్ చాలా చేంజ్ చేశారనమాట కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అంటే ఇది వరకు ఓన్లీ డ్రైవింగ్ టెస్ట్ చేసి పాస్ అవ్వాలి కార్లో డ్రైవ్ చేసి. అలాగే కోన్ టెస్ట్ కూడా ఉండేది. అంటే 5 కోన్స్ పెట్టి కోన్స్ హిట్ చేయకుండా బ్యాక్ వచ్చేస్తే కదా అది రెండు ఎలిమెంట్స్ ఉండేది అనమాట. బట్ రీసెంట్ గా కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే 3 ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. అదేంటంటే 24 hours థియరిటికల్ క్లాసు ఎయిదర్ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ, అంటే క్లాస్ కి అటెండ్ అయ్యి కానీ లేదంటే ఆన్లైన్ లో కానీ ఒక డ్రైవింగ్ స్కూల్లో థియరిటికల్ క్లాస్ అటెండ్ అయ్యి ఆ సెషన్ అన్ని తీసుకొని ఆ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసి ఉండాలి. ఇంకా 8 hours వచ్చి ఒక డ్రైవింగ్ అంటే రికగ్నైజ్డ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ లో డ్రైవింగ్ నేర్చుకుని ఉండాలి. అంటే వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చి ఇవ్వాలి. 24 hours థియరిటికల్ క్లాస్ అండ్ 8 hours డ్రైవింగ్ క్లాస్, ఇది సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ టాప్ ఆఫ్ దాట్ 50 hours ఆల్రెడీ ఫుల్ టైం డ్రైవర్ ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు కానీ లేదంటే ఇంకా ఎవరైనా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఉండాలి. అంటే వాళ్ళ దగ్గర 50 hours వాళ్ళ 50 hours డ్రైవింగ్ చేసి ఉండి వాళ్ళ దగ్గర సర్టిఫైడ్ అయి ఉండాలన్నమాట. అంటే ఒక 40 hours డే టైం, 10 hours నైట్ టైం, ఇదర్ అర్లీ మార్నింగ్ ఆర్ లేట్ నైట్ డ్రైవింగ్ చేసి ఉండాలి. ఈ 3 సర్టిఫికేట్స్ ఉండాలి. సో ఆ 50 hours ఏదైతే ఉందో 50 hours అప్రూవల్ ఉండాలి. ఈవెన్ నోటరైజేషన్ చేసి ఉండాలి. ఆ నోటరీ వచ్చి ఎక్కడ చేయొచ్చు? పోస్టల్ ఆఫీస్ లో, అలాగే లైబ్రరీస్ లో, బ్యాంకులలో చేస్తారనమాట. సో ఎవరైతే డ్రైవింగ్ 50 hours నేర్పించుంటారో ఆ క్యాండిడేట్ వెళ్ళాలి. అంటే ఫుల్ టైం డ్రైవర్ ప్లస్ స్టూడెంట్ ఇద్దరికి కూడా వెళ్ళి అక్కడ నోటరైజేషన్ చేసి ఉండాలి. ఇవి అన్ని ఉన్న తర్వాత మీరు ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ కి ఆ బిఎంవి ఎక్కడైతే ఉంటుందో ఆ లైసెన్స్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ దాని సరౌండింగ్స్ లో మీకు తీసుకెళ్తారనమాట. అక్కడ తొందరగా అయిపోతుంది. సో లైక్ 45 స్పీడ్ లో, మరి హైవేలోకి అలా తీసుకెళ్లారు కానీ 25 స్పీడ్ 45 స్పీడ్ అలా తీసుకెళ్తారు. ఆ తర్వాత కోన్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అనమాట. కోన్ ప్రాక్టీస్ వచ్చి 5 కోన్స్ పెడతారు. 4 వచ్చి సేమ్ సిరీస్ లో ఉంటాయి, ఒకటేమో మిడిల్ లో ఉంటుంది అనమాట. సో స్ట్రైట్ వెళ్ళి ఏదో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెప్తారు, దాన్ని హిట్ చేయకుండా బ్యాక్ వచ్చేయాలి, అప్పుడు పాస్ అయిపోతారు. సో డ్రైవింగ్ వచ్చే నేర్పించే ఇన్స్ట్రక్టర్ వచ్చి వాళ్ళకి అన్ని ఐడియా ఉంటాయి, చాలా పేషెన్స్ గా ఉంటారు. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ వచ్చారంటే మాత్రం ఎగ్జామినర్ గా వాళ్ళు మీకు అన్ని చెప్తారు. మీ కార్ చెకింగ్ చేస్తారు, కార్లో అలారం కానీ లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్స్ కానీ అవన్నీ కండిషన్ బాగుంది అవన్నీ అక్కడే చెక్ చేసిన తర్వాతే మీతో డ్రైవింగ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రైవింగ్ అని ప్రాక్టీస్ చేస్తే స్టీరింగ్ అనుభవం ఉన్న వాళ్ళు తొందరగా నేర్చుకోగలరు. ఒకవేళ అస్సలు ఏమాత్రం అనుభవం అనేది బేసిక్స్ కూడా అంటే వాళ్ళకి టైం పడుతుంది. సో డ్రైవింగ్ టెస్ట్ ఎలా నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ ఒహాయో స్టేట్ లో రూల్స్ ఏంటి, ఏం చేయాలి, సర్టిఫికేషన్ ఎలా తెచ్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలని మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కన్సర్న్ ఉన్నా కూడా నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ అసిస్ట్ యూ. సో గాయ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి వీడియోని. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో నేను చెప్పిన ఈ రూల్స్ వచ్చి ఒహాయో స్టేట్ లో అనమాట, అమెరికాలో. సో ఒక్కో స్టేట్ కి ఇంకో విధంగా ఉంటుంది. ఇది స్టేట్ వైజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ గెటింగ్ లైసెన్స్. సో ఆ లైసెన్స్ లో కూడా 2 types ఉంటాయి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ గాయ్స్, లవ్ యూ ఆల్. మరి ఫైనల్ గా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.